హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ. చాలా హెల్త్‌కి మంచిది. షుగర్ పేషెంట్స్‌కి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు తీసుకుంటామో దాంతోనే రవ్వ కూడా కొలుచుకోవాలి. ఇవి మనం మినిమమ్ ఒక 7-8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక 3, 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకోండి. చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ కడిగి శుభ్రంగా పెట్టేశాను. ఇది మనం పక్కన పెట్టేసుకొని అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ వచ్చేసి రవ్వ తీసుకోవాలి. 2 గ్లాసెస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీలు. కరెక్ట్ క్వాంటిటీ అంటే 2, 2 ½ అంతకంటే ఎక్కువ వేసుకోకండి. ఈ గ్లాస్‌తోనే నేనేసుకున్నాను. రవ్వ కేజీల్లో చెప్పాలంటే ½ కిలో అని చెప్పొచ్చు. ఇక్కడ నేను ఇది కూడా మనం పక్కన పెట్టేసుకొని, ఇందాక నేను మీకు మినపగుళ్ళు చూపించాను కదా! అవి మనం గ్రైండ్ చేసుకునే 1 అవర్ ముందు దీన్ని మనము వాటర్ ఏసుకొని నానపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా నానపెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇక్కడ నేను మీకు 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! మనకి బాగా ఇవి శుభ్రంగా నానిపోయాయి. అలాగే నేను 1 అవర్ ముందు నేను రవ్వ కూడా నానపెట్టుకున్నాను. మీరు చూడొచ్చు. ఈ 2 కూడా మనం పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మినపగుళ్ళు అనేది గ్రైండర్‌కి వేసేసుకుందాము. గ్రైండర్‌లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్‌లో అయితే చాలా సాఫ్ట్‌గా వస్తుంది పిండి. చూస్తున్నారు కదా! మనకి ఎంత సాఫ్ట్‌గా వస్తుందో. దూదిలాగా మెత్తగా వచ్చిందండి, వైట్‌గా అయిపోయింది. దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. చూస్తున్నారా ఎంత బావుందో? చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఏవైతే నానబెట్టుకున్నామో ఆ జొన్న రవ్వ అనేది దీంట్లోకి కొంచెం వాటర్ లేకుండా కొద్దిగా పిండుకుంటూ వేసుకోండి. వాటర్ ఎక్కువ పడితే మనం ఏం చేయలేం. కొద్దిగా గట్టిగా ఉన్న వాటర్ కలుపుకోవచ్చు కదా! సో, ఇలా అంతా వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా! అలా మంచిగా ఇది ఫ్లిప్ చేస్తూ కలుపుకోండి. ఊరికే అలా వేసి పెట్టే కన్నా మంచిగా శుభ్రంగా మనం ఇలా కలిపామనుకోండి, మనకి హెయిర్ బబుల్స్ అనేది ఎక్కువగా ఫార్మ్ అవుతాయి. మనకి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా రావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారా? నేను చూపిస్తున్నట్టు సాఫ్ట్‌గా కలిపేసుకొని, ఇది మనకి 12 అవర్స్ అనేది మనము పెట్టేసుకోవాలండి. గోరువెచ్చగా అంటే ఎచ్చగున్న ప్లేస్‌లో, ఇప్పుడు చలికాలం కదా! కొంచెం ఎచ్చగున్న ప్లేసుల్లో గూడా ఇది పెట్టేసుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను. చూస్తున్నారా? ఎంత బావుందో! ఇంతేనండి. ఇంతకంటే మనం దీంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ కూడా వేయట్లేదు కదా! సో, దీంట్లో మనం ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను తీసుకునే దాంట్లో సగం నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేసుకుంటే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. మొత్తం దాంట్లో ఉప్పు వేసుకోకు. అలాగే ఇడ్లీ గిన్నెలకొచ్చేసి నేనసలు ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏమీ వాడట్లేదు. అలాగే డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు. అది టోటల్‌గా మీ ఆప్షనల్. నేనసల వేయట్లేదండి. చూస్తున్నారు కదా! ఇలా హోల్స్ ఉన్నవన్నీ స్టాండ్ అంతా కరెక్ట్‌గా పెట్టుకుంటే మనకు కూడా బావుంటుంది. దీంట్లో నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసేసాను. ఇప్పుడు దీన్ని పెట్టేసుకొని 10 మినిట్స్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో చేసుకోండి. ఒక 5 మినిట్స్ వచ్చేసి సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసి చూసారా? ఫింగర్ పెట్టినా మనకు అతుక్కోవట్లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇంతేనండి. ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. హెల్త్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్‌కి, పిల్లలకి కూడా చాలా బావుంటుంది. పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయండి ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్. అలాగే నేను నార్మల్ రవ్వతో కూడా ఇడ్లీ చేశాను. అది కూడా ఇక్కడ లింక్స్ ఇస్తాను. అలాగే పచ్చళ్ళు ఎలా చేయాలో కూడా చూపించాను. ట్రై చేయండి.